ప్రత్యేక వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ. ప్రముఖ జాతీయ సహకారవేత్త శ్రీ మామిడి రామారెడ్డి గారు 26/10/2025న స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాం. శ్రీ రామారెడ్డి గారు జాతీయ సహకార ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. వీరు అనేక జాతీయ సహకార కమిటీలలో సభ్యులుగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన వైద్యనాథ్ కమిటీలో కూడా వీరు సభ్యులుగా పనిచేశారు. సహకార సంస్థలు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాతంత్రంగా నిర్వహించబడాలని, అందుకు అనుగుణంగా జాతీయ రాష్ట్రీయ సహకార చట్టాలలో మార్పులకు కృషి చేసినారు. ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు, సహకార సంస్థలు ప్రజాతంత్రంగా నిర్వహించబడాలని ఎన్డీడీబీ చైర్మన్ శ్రీ కురియన్ మరియు జేసీ జైన్లతో కలిసి కృషి చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిగా రెండవ సహకార చట్టం మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ యాక్ట్ 1995లో శ్రీ ఎన్టీ రామారావు తీసుకొచ్చిన చట్టంలో వీరి పాత్ర ప్రముఖంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1975లో సహవికాస సంస్థను ఏర్పరిచి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తాలూకాలో వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థక సహకార సంఘాలుగా రూపొందించినారు. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో సింగిల్ విండో సహకార సంఘాలు ఏర్పడినాయి. శ్రీ రామారెడ్డి గారు అమెరికాలో జర్నలిజంలో పట్టభద్రుడు. ఇండియాకు వచ్చి మొదటగా రాజేంద్రనగర్ తాలూకా సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. శ్రీ రామారెడ్డి గారు స్థాపించిన సహకార వికాస సంస్థలు 1975 నుండి 77 వరకు. దీనిలో శ్రీ సంబారపు భూమయ్య గారు పనిచేశారు. శ్రీ సంబారపు భూమయ్య గారు స్థాపించిన సహకార ప్రబోధిని మాసపత్రికను శ్రీ రామారెడ్డి గారు 1995లో ప్రారంభించారు. వారు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి ఇటీవలే వారిని కలిశారు. శ్రీ రామారెడ్డి గారు ప్రముఖ సహకారవేత్త శ్రీ మామిడి భోజిరెడ్డి గారి కుమారుడు. గత కొంతకాలంగా శ్రీ రామారెడ్డి గారు అనారోగ్యంతో ఉన్నారు. సహకార ధర్మపీఠం వారిని స్ఫూర్తిగా చేసుకొని పనిచేస్తుంది. సహకార ధర్మపీఠం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సహకార ధర్మపీఠం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అని ఓ ప్రకటనలో భూమయ్య గారు తెలియజేశారు. నమస్కారం. వార్తలు.